అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచ్ విత్ శిరీష. ఈ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ ఆఫ్ యాక్ట్ POA 1992 గురించి చూద్దాము. ప్రోగ్రామింగ్ ఆఫ్ యాక్ట్ 1992 అనేది 1986లో తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి 1992లో రూపొందించిన ప్రణాళిక. ఈ ప్రణాళిక ద్వారా విద్య అందరికీ అందేలా చేసి మంచి నాణ్యతతో ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోగ్రామింగ్ ఆఫ్ యాక్ట్ POA 1992. It is a follow-up to NPE 1986, National Policy on Education. It was launched to implement the recommendations of the National Policy on Education 1986. 1986లో జాతీయ విద్యా విధానం సిఫారసులు అమలు చేయడానికి ప్రోగ్రామింగ్ ఆఫ్ యాక్ట్ 1992 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ensured education for all children up to 14 years with special focus on enrollment and retention. 14 ఏళ్ల వయసు వరకు ఉన్న అందరి పిల్లలకి విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పాఠశాలల్లో చేరడం మరియు విద్య మధ్యలో మానకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. లిటరసీ టు స్ట్రెంథెన్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ టు రెడ్యూస్ ఇల్లిటరసీ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. అక్షరాస్యత రేటును పెంచేందుకు పెద్దవారికి ప్రత్యేక విద్యా పథకాలను అమలు చేశారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో. టీచర్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్థెన్డ్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డైట్స్. జిల్లా విద్యా శిక్షణా సంస్థలను బలపరిచారు. అంతేకాకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయుల శిక్షణను మెరుగుపరిచారు. విద్యలో సమాన అవకాశాలు కల్పించేందుకు స్కాలర్షిప్లు, ప్రత్యేక పాఠశాలలు, హాస్టల్స్ మరియు ఇతర సహాయ కార్యక్రమాల ద్వారా సహాయం అందించారు. ప్రోగ్రామింగ్ ఆఫ్ యాక్ట్ POA 1992. ఈ టాపిక్ రిలేటెడ్ కొన్ని పాయింట్స్ చూసామండి. లైక్ యూనివర్సలైజేషన్, అడల్ట్ లిటరసీ, టీచర్స్ ఎడ్యుకేషన్, ఇలా కొన్ని పాయింట్స్ చూసాము. ఇంకొన్ని పాయింట్స్ నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.